Here is the non-spoiler review of the film ప్రేమ కథ తెలుగు డబ్బుడు తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ స్ట్రీమ్డ్ బై ఈటీవీ. ఇంకా ఇది వచ్చేసి అప్పుడెప్పుడో 5th January 2024లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఆల్రెడీ థియేటర్లో కూడా రిలీజ్ అయ్యింది, ఎంతమందికి తెలుసు. నేనైతే గూగుల్లో సెర్చ్ చేసే వరకు తెలియలేదు నాకు ఇదే థియేటర్లో వచ్చిన విషయం. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని జస్ట్ 2 hours 15 minutes రన్ టైంతో ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా సెయింట్ టామ్ చాకో గారి మూవీ సూత్రవాక్యం అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోర్టు కచేరీ, వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్ కనకం, అంధేరా వెబ్ సిరీస్, సూర్యాపేట జంక్షన్, స్థినార్థి శ్రీకొట్టన్ అండ్ వర్జిన్ బాయ్స్, గంబ్లర్స్ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో హీరో ఒకడు, హీరో ఫ్రెండ్ ఒకడు. హీరో ఫ్రెండ్ వచ్చేసి ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమైంది ఏంటి వీళ్ళ లవ్ స్టోరీ అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయం కనుక వెళ్తే, ఫస్ట్ హాఫ్లో 1 hour తర్వాత వచ్చే 30 minutes, లాస్ట్ 20 minutes క్లైమాక్స్ నచ్చింది. మిగతాది ఏమీ నచ్చలేదు. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇందా చెప్పినట్టు 1 hour తర్వాత 30 minutes స్టోరీ, క్లైమాక్స్ 20 minutes కొద్దిగా ఎమోషనల్గా నచ్చింది. మిగతా అదంతా రొటీన్ సినిమా. మళ్ళీ దానికి తోడు అదే రొటీన్ స్క్రీన్ ప్లే కొత్తగా ఉన్నా బాగుండేది. రొటీన్ స్టోరీ అయినా కూడా అది కూడా సరిగ్గా లేదు, అందుకే నచ్చలేదు నాకైతే. ఇంకా డైలాగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, అదొకటి బిగ్గెస్ట్ ప్లస్. డైలాగ్స్లో డెప్త్ ఉంది కానీ సినిమాలో డెప్త్ లేదు. ఆ డెప్త్ కూడా ఫస్ట్ 1 hour తర్వాత 30 minutes అండ్ క్లైమాక్స్ 20 minutesలో డెప్త్ ఉంది. మిగతాదంతా గాల్లో కలిసిపోయింది అని అనిపించింది నాకైతే. ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ మళ్ళీ బాగుంది. ఇంకా ఇవి మాత్రమే ప్లస్ పాయింట్స్. 1 hour తర్వాత 30 minutes, క్లైమాక్స్ 20 minutes అంతే. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఓన్లీ క్లైమాక్స్ అండ్ 1 hour తర్వాత 30 minutes గాను అన్నిటికి కలుపుకొని ఒక 1.5 అలాగా అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసారు, అసలు ఈ మూవీ ఉన్నట్టు చూసుకుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇచ్చారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.